ఫార్మాట్ మెనూలో షీట్ని ప్లస్ దాంట్లో ఉండే రోస్ని, సెల్స్ని, కాలమ్స్ని ఎలా డిఫరెంట్ వేస్లో ఫార్మాట్ చేయాలి, వాటికి సెట్టింగ్స్ ఎలా పెట్టాలనే దానికి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ ఫార్మాట్ సెల్స్ చూసినట్లయితే మనం ఏ సెల్లో అయితే ఉన్నామో లేదంటే ఏ సెల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్కి లేదంటే రేంజ్ ఆఫ్ సెల్స్కి ఫార్మాట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కూడా సెలెక్ట్ చేశాను. మరి ఫార్మాట్ సెల్స్ ఇక్కడ నంబర్, ఫస్ట్ నంబర్ ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఈ నంబర్స్ ఏ స్టైల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ బేసిక్ కాబట్టి కరెన్సీ స్టైల్ ఇద్దాం. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఓకే ప్రెస్ చేసినట్లయితే దాని ప్రకారం ఇక్కడ డేటా ఫార్మాట్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఫార్మాట్ సెల్స్, డాలర్ ఫార్మాట్ అవన్నీ వద్దు, జస్ట్ డెసిమల్ ప్లేసెస్ చాలు అని అనుకుంటే ఈ విధంగా డెసిమల్ ప్లేసెస్ ఇచ్చి సింపుల్గా ఇట్లా 1000 సపరేటర్ తోటి ఫార్మాట్ చేసుకోవచ్చు. లేదు యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ఎలా ఉందో అలా రావాలి అనుకుంటే జనరల్లోకి వెళ్ళి ఓకే ఇవ్వండి. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో ఈ నెంబర్స్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. మరి అలైన్మెంట్ చూసినట్లయితే హారిజాంటల్, వర్టికల్ 2 రకాల అలైన్మెంట్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. హారిజాంటల్ అలైన్మెంట్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది, లెఫ్ట్, సెంటరు ఇట్లా. అయితే ఈ షీట్లో ఎప్పుడు కూడా టైప్ చేసినప్పుడు నంబర్లు అయితే రైట్ అలైన్మెంట్లో ఉంటాయి, అదే టెక్స్ట్ అయితే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంటాయి. గమనించండి, ఇవి లెఫ్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి, నంబర్లన్నీ కూడా రైట్ అలైన్మెంట్లో ఉన్నాయి. సో ఇంకా మీరు డిఫరెంట్ వేస్లో అలైన్మెంట్ చేసుకునేదానికి ఇక్కడ హారిజాంటల్గా రైటా, సెంటరా ఇట్లంతా కూడా ఉన్నాయి. సపోజ్ రైట్ సైడ్కే ఇచ్చేద్దాం. మరి వర్టికల్ అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ అంటే పైకి కిందకి ఎలా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఈ రో యొక్క హైట్ పెంచాం. సో ఇప్పుడు ఈ రోలో ఉండే డేటా ఈ సెలెక్ట్ చేసింది ఇదంతా కూడా బాటమ్ అలైన్మెంట్లో ఉంది. మీరు ఇప్పుడు వర్టికల్ అలైన్మెంట్ తీసుకొని బాటమ్ కాకుండా సెంటర్ కావాల్సి ఉంటే పెట్టుకోండి. ఓకే అనండి, సెంటర్లోకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆ విధంగా అంటే రో హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన వర్టికల్ అలైన్మెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఆర్డినరీ హారిజాంటల్ అలైన్మెంట్ మాత్రమే కాకుండా. అట్లానే ఇంకా ఓరియంటేషన్ కూడా ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్స్ అంతా కూడా హెడ్డింగ్స్ అన్ని ఈ రో సెలెక్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇట్లా 45 డిగ్రీస్లో రావాలనుకుంది, ఇక్కడ క్లిక్ చేయండి. 45 డిగ్రీస్లో ఇట్లా క్రాస్గా రావడం జరిగింది. అట్లానే మళ్ళీ మామూలుగా రావాలంటే ఈ విధంగా 0 డిగ్రీస్ తీసుకుంటే ఈ ఓరియంటేషన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అలానే వ్రాప్ టెక్స్ట్ అని ఉంది. ఇక్కడ టెక్స్ట్ కంట్రోల్ కింద వ్రాప్ టెక్స్ట్. వ్రాప్ టెక్స్ట్లో మీకు ఒక సెల్లో టైప్ చేస్తున్నప్పుడు సపోజ్ ఇది సెల్ తక్కువగా ఉంది, ఏమైంది ఇక్కడికి హైడ్ అయిపోయింది, లేదంటే పక్క సెల్లో కన్నా వెళ్తుంది. అలా కాకుండా నెక్స్ట్ లైన్లోకి వచ్చేయాలనుకుందాం. సపోజ్ నేమ్స్ ఇవన్నీ లెంతీగా ఉన్నాయి. మరి లెంతీగా ఉన్నప్పుడు ఒక లైన్లో పట్టనప్పుడు ఆ కాలం అయిపోగానే నెక్స్ట్ లైన్లోకి రావాలి అంటే అప్పుడు ఫార్మాట్ సెల్స్ వ్రాప్ టెక్స్ట్. ఓకే, ఏవైతే ఆ లైన్లో సరిపోలేదో సపోజ్ ప్రోగ్రామర్ ఎంఈఆర్ అనేది కింద వచ్చింది చూడండి, ఎందుకు వ్రాప్ టెక్స్ట్ పెట్టాం కాబట్టి. మరి షింక్ టు ఫిట్, వ్రాప్ టెక్స్ట్ తీసేస్తే షింక్ టు ఫిట్ ఇచ్చామనుకోండి, ఆ కాలంలో పట్టనప్పుడు షింక్ అయిపోతాయి లెటర్స్. చూడండి ప్రోగ్రామర్ పట్టలేదు కాబట్టి ఇది షింక్ అయిపోయింది, చిన్నదైపోతాయి అన్నమాట. సో ఆ విధంగా షింక్ చేయొచ్చు.
నెక్స్ట్ మెర్జ్ సెల్స్. మెర్జింగ్ అంటే ఇక్కడ కలపడం, ఒకటి కంటే ఎక్కువ సెల్స్ని కలిపి ఒకటిగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా కూడా సాలరీస్కి సంబంధించింది కదండి. మరి వీటి మీద బేస్ హెడ్డింగ్స్ పెట్టాలి అనుకుందాం. సో నేను పైన ఇంకొక రోని ఇన్సర్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ రో. మరి ఎంత ఏంటిది, సాలరీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుందాం. ఇంకా కావాలంటే ఇంకొక రోను కూడా ఇన్సర్ట్ చేసుకోండి. సో ఇక్కడ సాలరీస్ అని పెట్టాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇవంతా కలిపి ఒక సెల్గా రావాలి. సో మెర్జ్ సెల్స్. ఓకే, ఈ మెర్జింగే మీకు టూల్ బార్లో కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ టూల్ బార్ కింద దించా చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ ఈ ఆప్షన్ అన్నమాట. ఈ టూల్ బార్లో ఫార్మాట్ టూల్ బార్లో మీకు మెర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ ఉంది. ఎనీవే ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ టైప్ చేయండి, సాలరీస్. సెంటర్లో కావాల్సింటే సెంటర్లో ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇవేంటివి ఈ సాలరీస్లో వీటి యొక్క నేమ్ ఏంటి, మెర్జ్ అండ్ సెంటర్. వీటిపైన హెడ్డింగ్ పెట్టాలి, అలవెన్సెస్. సో అలవెన్సెస్. నెక్స్ట్ ఇవేంటివి రెండు, డిడక్షన్స్. కాబట్టి ఆ రెండింటిని మెర్జ్ చేసి వాటిపైన ఇట్లా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటికంతా కూడా బార్డర్స్ మీరు క్లియర్గా పెట్టుకునేదానికి నెక్స్ట్ వస్తుంది. మరి ఇదంతా ఒక సెల్, ఈ షీట్ క్లియర్గా రావాలి అంటే మరి బార్డర్స్ పెట్టేటప్పుడు చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలి, వీటిని ఎట్లా ఒకటిగా చేయాలనేది. ఓకే, ఈ విధంగా మెర్జ్ చేయొచ్చు అనమాట సెల్స్ని. నెక్స్ట్ ఫాంట్స్, ఇవన్నీ కామనే. ఫాంట్ మార్చుకోవడం మన ఎంఎస్ వర్డ్లో ఉన్నట్టుగానే. మరి బార్డర్, సెల్స్కి బార్డర్స్ పెడితే అప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్లో కూడా, ప్రింట్అవుట్లో కూడా బార్డర్స్ సెల్స్కి రావడం జరుగుతుంది స్టేట్మెంట్ లాగా. చూడండి, ప్రింట్ ప్రివ్యూ అంటే ఎలా ఉంది, ఎటువంటి బార్డర్స్ లేవు, ప్లెయిన్గా టెక్స్ట్ రావడం జరుగుతుంది. మరి ఆ ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా ప్రివ్యూ ఎక్కడి దాకా వచ్చింది, ఇవి వచ్చే పైవి వేరే పేజ్లోకి వెళ్ళిపోయాయి. జస్ట్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని వద్దాం. పేజ్ బ్రేక్ ప్రివ్యూ చూడండి, క్రాస్ చేయండి, ఈ పేజ్లోకే వచ్చాయి. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. ఓకే, అన్నీ కూడా రావడం జరుగుతుంది. కానీ వీటికి ఇప్పుడు బార్డర్స్ రావాలి. మరి బార్డర్స్ పెట్టాలి అంటే మీరు ఇవంతా సెలెక్ట్ చేసుకోండి. డేటా మొత్తం టూల్ బార్లో కూడా ఉంటుంది బార్డర్స్ అని. ఇక్కడ చుట్టూ బార్డర్ కావాలనుకోండి, ఇప్పుడు చుట్టూ బార్డర్ మాత్రం ఇచ్చాం, డేటా చుట్టూ మాత్రమే. మరి అలా కాకుండా మధ్యలో కూడా ప్రతి సెల్కి రావాలి ఆల్ బార్డర్స్. ఇది తీసుకున్నట్లయితే మధ్యలో కూడా బార్డర్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రివ్యూ చూడండి, క్లియర్గా మనకి వస్తుందా. మరి ఇవంతా కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి కాబట్టి మనకి ఈ బేసిక్ ఈ రెండు సెల్స్ మెర్జ్ చేసేస్తాం. అట్లనే ఈ రెండు సెల్స్ మెర్జ్ చేస్తాం. అండ్ ఇవి అంతా కూడా మెర్జ్ చేయాలి, ఇవంతా మెర్జ్ చేయాలి, ఇవి మెర్జ్ చేయాలి. ఇప్పుడు అలైన్మెంట్ అవన్నీ కూడా వర్టికల్ అలైన్మెంట్ కావాలంటే పెట్టుకోండి. ప్రివ్యూ చూడండి, క్లియర్గా మీ రిపోర్టు జనరేట్ అయింది స్టేట్మెంట్. ఓకే, ఈ విధంగా ఈ బార్డర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వద్దు అనుకుంటే బార్డర్ సెలెక్ట్ చేసుకొని నో బార్డర్ అని ఇచ్చేస్తే బార్డర్ లేకుండా పోతాయి అన్నమాట. ఓకే, మరి
ఇక వీటిలో ఫిల్లింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. కలర్స్ ఇవి కావాలనుకుంటే ఈ హెడ్డింగ్స్కి మాత్రం హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఉన్నాయి ఫిల్లింగ్ కలర్స్, హెడ్డింగ్స్కి ఇట్లా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నో ఫిల్, మొత్తం సెలెక్ట్ చేసుకోండి, నో ఫిల్, ఆర్డినరీగా వచ్చేస్తాయి. సో ఆ విధంగా సెల్స్ని రకరకాల వేస్లో ఫార్మాట్ చేయొచ్చు. మరి రో హైట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి? ఈ రోస్ అన్నీ తీసుకున్నాం. ఈ రోస్ అన్నిటికి కూడా హైట్, ఫిక్స్డ్ హైట్ కావాలనుకుంటే ఫిక్స్డ్ హైట్ మనం ఇవ్వచ్చు. అలా కాకుండా రో ఆటో ఫిట్, ఒక రో ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాయి, డేటాని బట్టి ఫిట్ అవుతాయి అన్నమాట. హైడ్, అన్హైడ్, హైడ్ చేసేయచ్చు రోస్ని. సపోజ్ హైడ్ అన్నాం, మొత్తం డేటా హైడ్ అయిపోయింది చూడండి, 12th దాకా అన్నీ హైడ్ అయిపోయాయి. మళ్ళీ రోస్ అన్హైడ్ మళ్ళీ రావడం జరిగింది. అట్లనే కాలం విడ్త్, అట్లనే ఆటో ఫిట్ సెలెక్షన్, హైడ్ ఇవన్నీ కూడా పెట్టచ్చు. సపోజ్ ఆటో ఫిట్ సెలెక్షన్, వీటన్నిటికీ కూడా సెలెక్ట్ చేసాం. కాలం ఆటో ఫిట్ సెలెక్షన్ అంటే డేటా ఎంత ఉందో దాని ప్రకారం ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతాయి. ఇక షీట్కి రీనేమ్, షీట్ రీనేమ్ అనగానే ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు. ప్రతి షీట్కి కూడా మనం ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క పేరు ఇచ్చుకుంటే మనకి ఆ షీట్లో ఏ డేటా ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. అట్లనే షీట్ హైడ్, షీట్ని హైడ్ చేసేయడం, షీట్కి బ్యాక్గ్రౌండ్ పెట్టడం, ఇవంతా కూడా పెట్టుకోవచ్చు. ఏ బ్యాక్గ్రౌండ్ కావాల్సి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. క్యాన్సిల్ చేస్తున్నాను. ఆ విధంగా షీట్ని ఫార్మాట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆటో ఫార్మాట్ అని ఉంది. ఇక్కడ డిఫరెంట్ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే దాని ప్రకారం ఇక్కడ ఆటోమేటిక్గా ఫార్మాట్ కావడం జరుగుతుంది. ఓకే, అండు ఇస్తాను. సో కండిషనల్ ఫార్మాటింగ్, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డేటాలో ఇది ఇప్పుడు ఈ డేటా సెలెక్ట్ చేస్తాం, దీనికి కండిషన్స్ పెడతాం. వేర్ సెల్ వాల్యూ ఈజ్ బిట్వీన్, సపోజ్ బిట్వీన్ కావచ్చు, నాట్, గ్రేటర్ దెన్, ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్ ఏవైనా పెట్టుకోండి. సపోజ్ బిట్వీన్ 1000 and 5000 అంట, లేదంటే 1000 10,000 అంటే 1000కి 10,000కి మధ్యలో ఉన్న డేటాలు అవి మాత్రమే. ఎలా రావాలి అనేది ఇప్పుడు ఫార్మాట్ మనం పెట్టాలి. ఫార్మాట్ అవన్నీ బోల్డ్గా ఉండాలనుకుందాం. ఇక కలర్స్ ఇవన్నీ ఏవి కావాలో పెట్టుకోవచ్చు. బార్డర్స్, ప్యాటర్న్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఓకే అనివ్వండి. ఓకే అని ఇక్కడ కూడా ఓకే ప్రెస్ చేయండి. చూడండి 1000కి 10,000కి మధ్యలో ఉండే డేటా అంతా కూడా మనకి ఇట్లా హైలైట్ కావడం జరిగింది. మొత్తానికి ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు కండిషన్ ఇచ్చి తర్వాత ఏ ఎఫెక్ట్ కావాలి, ఏ ఫార్మాట్ కావాలో పెట్టుకొని ఓకే ప్రెస్ చేస్తే ఈ విధంగా కండిషనల్గా మీకు ఫార్మాట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టైల్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క డేటా యొక్క స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఫార్మాట్ సెల్స్లో కూడా చూసాం. కరెన్సీ స్టైలు ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ మనకి షో చేయడం జరుగుతుంది. మీరు స్టైల్ కావాల్సి ఉంటే ఇప్పుడు పర్టికులర్ స్టైల్ తీసుకొని దానికి ఫాంట్ ఇవన్నీ పెట్టుకొని ఓకే ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్. ఆ విధంగా డిఫరెంట్ వేస్లో ఫార్మాటింగ్ అనేది